10 ట్రేడ్స్, 0 విజేతలు. -27.4 షార్ప్ రేషియో. నా బాట్ అంతా అధిరోహించిపోయింది. కాని విషయముందంటే నాకు ఖచ్చితంగా తెలుసు ఇది ఎందుకు జరిగిందో. ఇప్పుడు నేను నీకు చూపిస్తాను. ఎందుకంటే నువ్వు ఏదైనా ఆర్బ్ స్ట్రాటజీ నడుపుతున్నట్టే ఉంటే ఇది నీ కన్నుల్లో చూడాలి. 10-20 ఎం. పీబీఆర్ రెసిస్టెన్స్ దాటి ఆపై పైకి వెళ్లిపోయింది. 2198 వద్ద నా బాట్ ఆర్బ్ ఎంట్రీ ట్రిగర్ చేసింది. వాల్యూమ్ బాగుందని కనిపిస్తుంది. ఆర్ఎస్ఐలో 64 ఉంది. అంతా సరిగ్గా ఉందని చెబుతుంది. 80 సెకన్ల తరువాత ధర వాప్ కింద పడిపోయింది. బాట్ భయపడి సరిపెట్టుకుంది. 2181లో విక్రయించింది. నష్టం $46.92. 11 నిమిషాలు. ఆపై పోయింది. అప్పుడే నాకు కనిపెట్టింది. ఇక్కడ క్రేజీ జరిగింది. చూడు, టీక్యూక్యూక్యూ, హెచ్పి, రెక్. ఒకటే సమయం, ఒకటే ఆర్బ్ స్ట్రాటజీ. అందరూ 40 సెకన్ల లోపు ట్రిగర్ అయిపోయారు. బాట్ 2 నిమిషాల్లో 5 వేరువేరు ట్రేడ్స్లో ఎక్కిపెట్టింది. ఇది స్ట్రాటజీ కాదు. ఇది పానిక్ బాయింగ్ మరియు పానిక్ సెల్లింగ్. ఆర్బ్ పనిచేస్తుంది వాల్యూమ్ బ్రేక్అవుట్ని కన్ఫర్మ్ చేసినప్పుడు. నా బాట్ పీబీఆర్లో వాల్యూమ్ 0.7 టైమ్స్ యావరేజ్. ఇది బలహీనం. ఇది అమిచూర్గా ఉందంటే. నిజమైన ఇన్స్టిట్యూషనల్ బ్రేక్అవుట్స్ 2 నుండి 3 సార్లు వాల్యూమ్ ఉండాలి. బలహీనమైన వాల్యూమ్ అంటే నకిలీ బ్రేక్అవుట్స్. నకిలీ బ్రేక్అవుట్స్ అంటే స్టాప్ హంట్స్.